హాయ్ ఫ్రెండ్స్, బయట చాలా చల్లగా ఉంది కదా. మరి పాములు వెచ్చటి ప్రదేశాల కోసం వెతుక్కుంటూ ఉంటాయి ఇలాంటి సమయంలో. సో ఒక పాము ఏం చేసిందో తెలుసా? కారు ఇంజిన్లోకి దూరిపోయి బయటకు రాలేక తెగ కష్టపడింది పాపం. ఏం జరిగిందంటే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బుదేరా ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఒక వ్యక్తి కారు ఆపుకుని టీ స్టాల్లో టీ తాగుతూ ఉన్నాడు. ఈ వైపు నుంచి పాము వచ్చి కారు కిందకి వెళ్ళడాన్ని చూశారు అక్కడున్న జనం. ఒక్కసారిగా పాము 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 అని అరిచారు. అలికిడికి బెదిరిపోయిన ఆ పాము ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న కారు ఇంజిన్లోకి దూరిపోయింది. జస్ట్ తోక మాత్రమే కిందకి వేలాడుతూ కనిపిస్తోంది. ఆ కారు బ్యానెట్ మీద గట్టిగా కొట్టారు, అంటే ఆ సౌండ్కి కిందకి వచ్చి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి. రాలేదు. కారు స్టార్ట్ చేశారు. ఇంజిన్ స్టార్ట్ చేసినా కూడా అది లోపల నుంచి బయటికి రావట్లేదు. అంటే పాపం అందులో ఉండిపోవాలని కాదు, అది రాలేకపోతుంది, ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, ఇరుక్కుపోయింది. వెంటనే స్నేక్ క్యాచర్కి సమాచారం ఇచ్చారు, వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసేసి. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ వచ్చి కష్టపడ్డాడు చూడండి. దాని తోక పట్టుకుని ఎంత లాగుతున్నా పాపం రావట్లేదు, ఎక్కడో ఇరుక్కుపోయింది అది. ఆ తరువాత అతి కష్టం మీద దాన్ని బయటకు తీశాడు. ఇంజిన్ ఏమో వేడిగా ఉంటుంది, అదేమో లోపల ఇరుక్కుపోయింది. దాన్ని లాగడంతో ఆ చర్మం మీద గీతలు పడిపోయి పాపం ఆల్మోస్ట్ స్పృహ తప్పిపోయి బయటకు వచ్చింది ఆ పాము. అప్పుడు అతను ఆ పాముని ఇలా దాని నోరు తెరిచి దాని నోట్లో గాలి ఊది శ్వాస అందించాడు. ఆ తరువాత నీళ్లు కూడా పోశాడు ఆ పాముకి. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్గా మారింది. నిజంగా స్నేక్ క్యాచర్ని ప్రశంసించాలి కదా. దాని మానాన అది పోతుందిలే అని పాముని తీసేసి అది స్పృహ తప్పి పడిపోయింటూ వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చేయలేదు. దాన్ని మళ్ళీ స్పృహలోకి తెచ్చి దానికి నీళ్లు పోసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళాడు.